వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. ఈ రోజు చెప్పే ఒకటి చేసే ఒకటి అన్నట్టు తయారైంది ప్రపంచం. కథ చెప్పడం కోసం 5 లక్షలు తీసుకునేవాడు అంటాడు అంతా మాయా, అన్నీ వదిలేసి భగవంతుని ధ్యానం చేయండి అని. కానీ తను ధ్యానం అంతా కూడా 5 లక్షల పైనే ఉంటుంది. ఏ వర్కౌట్స్ చేయకుండా డమ్మీ బాడీ పెంచిన వాడు చెప్తాడు నేచురల్ బాడీ ఎలా పెంచాలి అని. మెర్సిడెస్ ఫెరారీలో తిరిగే అమితాబ్ బచ్చన్ గారు చెప్తారు మనకి ఏ స్కూటర్ బాగుంటుంది అని. ఎప్పుడూ సర్వీస్ సెంటర్ కి వెళ్ళని ధోని చెప్తాడు మనకి బైక్ లో ఏ ఇంజిన్ ఆయిల్ బాగుంటుంది అని. అన్ని జంక్ ఫుడ్ మానేసిన విరాట్ కోహ్లీ చెప్తాడు ఏ చిప్స్ హెల్త్ కి మంచిదా అని. ఇలాంటి రాంగ్ అండ్ బ్లైండ్ జనరేషన్ లో నుండి, ఒక గుడ్డి నమ్మకాల కాలంలో నుండి మనం బయటపడాలి. గుడ్డిగా ఏదైనా విషయాన్ని నమ్మే ముందు ఒకసారి ఆలోచించండి. ఆలోచన మీదే, ఆచరణ మీదే. దక్షిణాది ప్రపంచంలో పలు ప్రముఖ నటులు బ్రాండ్ ప్రమోషన్స్ చేయడంలో, డబ్బులు సంపాదించడంలో చాలా మంది బిజీ అయిపోతున్న ఈ సమయంలో కొంతమంది దక్షిణాది నటులు మాత్రం వారు యాడ్స్ చేయరు. వారు కోట్ల రూపాయలను కోల్పోయినా తమ అభిమానులకు విలువల్ని అందించడానికి నిర్ణయం తీసుకుంటున్న వాళ్ళకి సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో నుంచి ఒక సల్యూట్ అందిస్తున్నాము. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మన డార్లింగ్ ప్రభాస్ గారు వార్షికంగా 150 కోట్ల రూపాయల బ్రాండ్ ఒప్పందాలను తిరస్కరించడం జరిగింది. ప్రభాస్ చెప్పింది ఒకటే, ఆయన స్వయంగా ఉపయోగించని వస్తువులను ప్రమోట్ చేయడం ద్వారా యువతని తప్పుదారి పట్టించకూడదు అని భావించారు ఆయన. అలాగే అల్లు అర్జున్ పాన్ మసాలా ఉత్పత్తుల్ని ప్రమోషన్ కోసం 10 కోట్ల రూపాయల ఆఫర్ ని తిరస్కరించారు. యువతకు బాధ్యతతో చేయాల్సిన పనిగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే సాయి పల్లవి గారు బాగా కనిపించడానికి ఉత్పత్తి ప్రకటనలకు 2 కోట్ల ఆఫర్ ని తిరస్కరించారు. అందువల్ల ప్రతి రంగు అందమైనదే అని ఆవిడ అభిప్రాయం కూడా వ్యక్తం చేయడం జరిగింది. మరి తీసుకుంటే నందమూరి బాలకృష్ణ గారు 48 సంవత్సరాల కెరీర్ లో ఎప్పుడూ ఒక బ్రాండ్ ని ప్రమోట్ చేయకుండా వారి నైతిక విలువలను కట్టుబడి ఉన్నారు. ఇలాంటి నటుల్ని తన అభిమానులు మంచి మార్గదర్శకులుగా ఇష్టపడడం జరుగుతోంది. కాబట్టి దయించి నటులకిచ్చే ఎవరైతే యాడ్స్ చేస్తారో యాడ్స్ కోసం డబ్బులు తీసుకుని వాళ్ళ జీవితంలో డబ్బులు సంపాదించాలనే దుర్బుద్ధితో యాడ్స్ చేసే నటులకి దయించి మీరు వాడని, మీకు తెలియని వాటిని మీరు ప్రమోట్ చేయకుండా ఉండాలని సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియోగా మాకు మీ అభ్యర్థన. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.